వెల్కమ్ టు వెలుకూచి ప్రసాద్ బ్లాగ్. ఈ వీడియోలో మనం ఒక అన్బాక్సింగ్ చేద్దాం. జనరల్‌గా మనందరికీ తెలిసిందే, ల్యాప్‌టాప్‌లో మనం టైప్ చేసుకోగలం గానీ, ఏదైనా రైటింగ్ అంటే టచ్ స్క్రీన్‌తోని రైట్ చేయడం అనేది ఉండదనమాట. అదే ట్యాబ్‌లో అయితే మనం టైప్ చేసుకోవచ్చు. అలాగే పెన్‌తోని గానీ, లేదా చేత్తోని కూడా మనం రాయొచ్చు. కాకపోతే ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకునే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదనమాట. దానికి పరిష్కారంగా ఉందే ఈ ఎక్స్‌పీ పెన్ అన్నమాట ఇది. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను అన్నమాట. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో. ఇది నాకు 1800 చిల్లర పడింది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే దీని లోపల ఏముంటాయి? ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. దీన్ని ఒక కాటన్ బాక్స్‌లో పంపించారన్నమాట. అయితే దీంతో పాటుగా ఈ క్రాఫ్ట్ అంటే ఒక దీపం అన్నమాట చిన్నది. అది కూడా ఆర్డర్ పెట్టాను. దాంతోపాటు ఇది ప్లస్ అది 2 కలిపి ఒకటే బాక్స్‌లో వాళ్ళు పంపించారన్నమాట. ఇప్పుడు అది కూడా దీంట్లో ఉంటుంది చూడండి. ఇది చాలా చిన్నది. మామూలుగా దీపావళికి ఎక్కడైనా దీపం పెట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశంతోని చాలా బాగుందని అది కూడా పెట్టాను. దాంతోపాటు ఇది కూడా వచ్చింది. కాబట్టి ఇది అది 2 ఉంటాయి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న బాక్స్ అన్నమాట ఇది. ఎక్స్‌పీ పెన్ మామూలుగా లోపల ఈ విధంగా 2 ఉంటాయి. ఒక ప్యాడ్ లాగా ఉంటుంది. అలాగే ఒక పెన్ను కూడా ఉంటుందన్నమాట. దాన్ని కంప్యూటర్‌కి గానీ, మ్యాక్‌బుక్ గానీ కనెక్ట్ చేసుకొని మామూలుగా ఒక పేపర్ మీద ఎలాగైతే రాసుకుంటామో అలా రాయొచ్చన్నమాట. ఎక్స్‌పీ పెన్ డ్రాయింగ్ డిఫరెంట్ అని మెన్షన్ చేశారు. దీని ఎంఆర్‌పీ 3299 అనుంది. కానీ ఇది నాకు 1800 చిల్లర మాత్రం పడింది. ఇక దీని మోడల్ నంబర్ స్టార్ G430S అనుంది. అడ్వాన్స్డ్ బ్యాటరీ ఫ్రీ స్టైల్ అని, అంటే బ్యాటరీ లేకుండానే 4x3 ఇంచెస్ డైమెన్షన్, 8196 లెవెల్ ప్రెషర్ సెన్సిటివిటీ పెన్ అన్నమాట ఇది. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 తర్వాత విండోస్ 7 నుంచి దాని తర్వాత అన్నిటికీ, అలాగే మ్యాక్ ఓఎస్‌లో కూడా 10.10 తర్వాత వచ్చేటువంటి వాటన్నిటికి ఇది పనిచేస్తుందని మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ కూడా మోడల్ నంబరు, అలాగే లోపల ఏ విధంగా ఉంటుందని చూపించారు. పెన్ అన్నమాట ఇది. ఇటు పక్క బ్రాండ్ నేము, ఇటు పక్క కూడా ఎక్స్‌పీ పెన్ అని ఉంది. ఇక ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమున్నాయో. దీని లోపల ఈ ప్యాడ్ ఒకటి, అలాగే పెన్ను, దాంతో పాటుగా కొన్ని నిబ్స్ అంటారు కదా! నిబ్స్ కూడా ఉన్నాయన్నమాట. క్విక్ స్టార్ట్ గైడ్ అన్ని రకాల భాషల్లో మెన్షన్ చేశారు ఇది. హిందీ ఉందా?
మన భారతీయ లాంగ్వేజ్ మాత్రం లేదు. అది మామూలే. వారంటీ పాలసీ చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. చూడండి. చూడండి. ఈ విధంగా దీన్ని వాడొచ్చనమాట. కొద్దిగా అలవాటయిన దాకా మనకు పైన రాదు. దీని లోపల వస్తుంది. ఈ ఎడ్జ్ వరకు మాత్రమే అంటే ఏంటంటే ట్యాబ్‌లో గనక మనం ఎలాగైతే వర్క్ చేసుకుంటామో దాన్ని ట్యాబ్ లాగా సెట్ చేసుకొని వాడుకోవడానికి ఉపయోగపడే డివైస్ అన్నమాట ఇది. ఇది ఈ ఎక్స్‌పీ పెన్ అన్బాక్సింగ్ రివ్యూ వీడియో. ఈ వీడియో గనక మీకు గనక నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. దాంతో పాటు మన ఛానల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వాచింగ్.